గేమ్ చేంజర్ కోసం అని చెప్పేసి ఇండియాలో బిగ్గెస్ట్ కట్అవుట్ పెట్టడానికి అయితే రామ్ చరణ్ కట్అవుట్ పెట్టబోతున్నారు. దానికి సంబంధించి అది ఎక్కడ పెడుతున్నారు, ఏంటి, అసలు ఆ కట్అవుట్ ఎన్ని ఫీట్స్ ఉండబోతుంది? ఇప్పుడు దాకా ఇండియాలో ది బెస్ట్ కట్అవుట్స్ అంటే ఒకటి కేజీఎఫ్ మూవీకి యష్ గారికి పెట్టారు బెంగళూరులోనే ఎక్కడో, అట్లానే సూర్య గారి కోసం తమిళనాడులో పెట్టారు ఎన్జీకే సినిమా అప్పుడు, అట్లాగే దాన్ని ఏమంటారు సలార్కి ప్రభాస్ గారికి పెట్టారు, ఇంకా విజయ్ గారికి సర్కార్ టైంలో ఒకటి పెట్టారు. సో అవి బిగ్గెస్ట్ కట్అవుట్స్గా ఉన్నాయి. టాప్ 4 వరకు ఉన్నట్టున్నాయి, నాకు తెలుసు 4 ఉన్నట్టున్నాయి. ఇంకెవరికైనా పెట్టారేమో నాకు ఐడియా లేదు. సో అవి నోటెడ్ కొంచెం 150 హైట్ ఫీట్ ఇంకా ఎక్కువ రేంజ్ ఉన్నాయి. సో అరౌండ్ 200కి అట్లా ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారిది వాటిలన్నిటికీ మించి ఎంత ఉంది కరెక్ట్గా అనేది 150+ 200+ అనేది అది చూసుకుని దానికి తగ్గట్టుగా పెడుతున్నారు అనమాట. ఖచ్చితంగా ఇది విజయవాడలో 29వ తారీఖు డిసెంబర్ 29 వజ్రా గ్రౌండ్స్ బృందావన్ కాలనీ విజయవాడలో ఆ లొకేషన్కి వచ్చేస్తే 4 PM నుంచి ఆ కట్అవుట్ లాంచ్ కార్యక్రమం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక బిగ్ గ్యాదరింగ్తో ఒక మంచి ఉందాగా ఆ కట్అవుట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, దాని పని ఇంకా దాన్ని ఫిక్స్ చేయడమే ఉందన్నమాట. అది ఆ రోజు ఫిక్స్ చేసి లాంచ్ చేస్తారు ఖచ్చితంగా. సో అది ఎట్లా చేస్తారు ఏంటనేది, ఆ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందా లేదంటే ఫ్యాన్స్కి వీడియో చేసి పెడతారా అనేది ఆ 29th ఈవినింగ్ వస్తుందన్నమాట. సో దీన్ని ఆర్సీ యువశక్తి టీం అనేవాళ్ళు లీడ్ చేస్తున్నారు. సో దాన్ని వాళ్ళే స్పాన్సర్షిప్ చేసుకుని వాళ్ళే ఫండింగ్ చేసి, అంటే ఫ్యాన్స్ అనమాట, పైనుంచి ఏ ప్రొడ్యూసర్ కానీ ఎటువంటి వాళ్ళు ఇవ్వకుండా కేవలం ఫ్యాన్స్ వాళ్ళ అమౌంట్తో, ఆర్సీ యువశక్తి అంటే కొంత అన్ని డిస్ట్రిక్ట్స్లో ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఫ్యాన్ క్లబ్ వాళ్ళే విజయవాడలో పెద్దగా పెట్టిస్తున్నారు. సో ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ కట్అవుట్ అవబోతుంది ఇండియాలో, అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు. సో గేమ్ చేంజర్ అనే ఆ పేరుకి ఎంత బిగ్ సైజ్ ఉందో ఈ కట్అవుట్ కూడా అంతే బిగ్గా దాని గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్యాన్స్కి అయితే ఎంటర్టైన్మెంట్ ఉందన్నమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్, డోప్ సాంగ్, అట్లాగే ఆ కట్అవుట్, వెంటనే 27th ట్రైలరు. సో ఇన్ని ఇంకా వచ్చే 20 days కూడా రెస్ట్ ఉండదు అనమాట, డ్యూటీ చేస్తూనే ఉండాలి ఫ్యాన్స్. అక్కడ నుంచి రామ్ చరణ్ గారు రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆయన చూసుకుంటారు బాక్స్ ఆఫీస్ డ్యూటీ అంతా. సో అప్పటి వరకు ఫ్యాన్స్కి ఎంగేజింగ్గా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఇది ఒక పండగ లాంటి అట్మాస్ఫియర్ అని చెప్పొచ్చు. ఒక 20 days ముందు, ఇంకా 21 days ఉంది నాకు తెలిసి. సో ఖచ్చితంగా ఈ కట్అవుట్ చూడంగానే ఒక ఎక్కడలేని హుషారు వస్తుంది ఫ్యాన్స్ అందరికీ. సో నెక్స్ట్ డోప్ సాంగ్ అయితే ఇక బిగ్ లెవెల్లో వెళ్ళబోతుంది అది. అలాగే ట్రైలర్ కట్ కూడా చాలా బాగా వచ్చిందంట. శంకర్ గారు పూర్తిగా 27th టైంకి సెన్సార్ కూడా పూర్తి చేసుకుని ఆ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. సో మూవీ సెన్సార్ కూడా అదే రోజు అయిపోతుంది. సో దానికి ఎట్లా ఉండబోతుంది, ఇంకా శంకర్ గారు అయితే మొత్తం ఎడిట్ లాక్ చేసి పంపించబోతున్నారు. సో ఇంకా ఆ మూవీ సెన్సార్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ సినిమా ప్రమోషన్ మీద ఆ 10 రోజులు చేస్తారనమాట. సో ఖచ్చితంగా ఈ కట్అవుట్ ట్రైలర్ అన్నీ కూడా ఫ్యాన్స్కి ఫుల్ సెలబ్రేషన్ నాన్ స్టాప్గా. సో ఓవరాల్గా నెక్స్ట్ ఈ 15 days 20 daysలో మొత్తం గేమ్ చేంజర్ హవానే ఉంటుందని చెప్తారా? అంతే, ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు.